ఒక రోడ్డు మీద వేగంగా దూసుకొస్తున్న వాహనం ఢీకొనడంతో ఒక మూగజీవి ప్రాణం గాల్లో కలిసిపోయింది. కానీ ఆ తర్వాత జరిగిన దృశ్యం అక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని ఆలోచింపజేసింది. తెలంగాణలోని భూపాలపల్లి జిల్లాలో జరిగిన ఈ సంఘటన కేవలం ఒక ప్రమాదం కాదు, ఈ కాలపు మనుషులకు ప్రకృతి ఇచ్చిన ఒక గట్టి హెచ్చరిక. రోడ్డు మీద చనిపోయి పడి ఉన్న కోతి చుట్టూ ఒకటి కాదు రెండు కాదు, దాదాపు 200 వరకు కోతులు ఒకసారిగా చేరుకున్నాయి. అవి అరుస్తున్నాయి, బాధపడుతున్నాయి, తమ తోటి జీవిని లేపాలని ప్రయత్నిస్తున్నాయి. కానీ అది ఇక తిరిగి రాదని అర్థమైన తర్వాత అందరూ కలిసి ఎంతో జాగ్రత్తగా ఆ మృతదేహాన్ని ఎత్తుకొని రోడ్డు పక్కన ఉన్న నిర్మానుష్యమైన ప్రాంతానికి తీసుకెళ్లాయి. ఆ క్షణంలో అక్కడ ఎలాంటి మాటలు లేవు, కానీ వేల మాటలు చెప్పే భావోద్వేగం ఉంది. ఆ దృశ్యాన్ని చూసిన ప్రతి ఒక్కరి మనసులో ఒకటే ప్రశ్న: జంతువులే ఇలా ఉంటే మనుషులమైన మనం ఎలా ఉన్నాం? మనిషి ఎదిగాడా లేక వెనక్కి వెళ్ళిపోయాడా? శాస్త్రం చెబుతుంది, లక్షల సంవత్సరాల పరిణామ క్రమంలో కోతుల నుంచి అభివృద్ధి చెంది మనిషి అత్యంత తెలివైన జీవిగా మారాడని. అవును, మనిషి చంద్రుడిపై అడుగుపెట్టాడు, మంగళగ్రహాన్ని పరిశీలిస్తున్నాడు, కృత్రిమ మేధస్సును సృష్టించాడు, ప్రపంచాన్ని ఒక చిన్న మొబైల్ ఫోన్లో బంధించాడు. కానీ ఎన్ని సాధించిన మనిషి మనిషిగా ఉండటమే మరి మర్చిపోతున్నాడు. ప్రేమ తగ్గిపోతుంది, ఆప్యాయత కరిగిపోతుంది, అనుబంధాలు కాలగర్భంలో కలిసిపోతున్నాయి. సంబంధాలు ఇప్పుడు రక్తంతో కాదు, అవసరాలతో కొలవబడుతున్నాయి. డిజిటల్ యుగం భావోద్వేగాలను కూడా డిజిటల్ చేసింది. ఒకప్పుడు ఇంట్లో ఎవరో చనిపోతే 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న బంధువులు కూడా పరిగెత్తుకుంటూ వచ్చేవారు. చివరి చూపు కోసం, చివరి వీడ్కోలు కోసం, చివరి కన్నీటి చుక్క కోసం రోజుల తరబడి ప్రయాణం చేసేవారు. కానీ ఇప్పుడు కాలం మారింది, ప్రపంచం దగ్గరైంది, కానీ మనుషులు మాత్రం దూరమయ్యారు. ఒక వీడియో కాల్, ఒక వాట్సాప్ మెసేజ్, ఒక ఆన్లైన్ ట్రాన్స్ఫర్, ఇవే ఇప్పుడు బంధాలకు నిర్వచనాలుగా మారుతున్నాయి. హర్యానాలో జరిగిన ఒక నిజ సంఘటన గురించి ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకుందాం. హర్యానాలోని సోనిపట్ ప్రాంతంలో ఒక వ్యాపారవేత్త జీవించేవాడు. జీవితాంతం కష్టపడ్డాడు, సంపాదించాడు, ఆస్తులు కూడబెట్టాడు. తన పిల్లల భవిష్యత్తు కోసం అన్నీ త్యాగం చేశాడు. పిల్లలు చదువుకున్నారు, ఉద్యోగాలు చేశారు, విదేశాల్లో ఇతర నగరాల్లో స్థిరపడ్డారు. కాలం గడిచింది, వృద్ధాప్యం వచ్చింది, అనారోగ్యం వెంటాడింది. తనకు తోడుగా ఉండాల్సిన పిల్లలు దూరంగా ఉండిపోయారు. చివరకు తన జీవితపు చివరి రోజులు వృద్ధాశ్రమంలో గడపాల్సి వచ్చింది. ఒంటరితనం, నిశ్శబ్దం, ఎదురుచూపులు, అవే అతని చివరి సహచరులు. ఒకరోజు ఆ వృద్ధుడు కూడా ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయాడు. అప్పుడు కూడా కన్నపిల్లలు రాలేదు, తండ్రి చివరి చూపు చూడలేకపోయారు, అంత్యక్రియలకు హాజరు కాలేకపోయారు, వీడియో కాల్ ద్వారా మాత్రమే చూశారు. చివరి ఖర్చుల కోసం కొంత డబ్బు పంపించారు. తమ బాధ్యత ముగిసిందని భావించారు. ఆ డబ్బు తండ్రి జీవితాంతం ఇచ్చిన ప్రేమకు సమానమా? ఆ వీడియో కాల్ తండ్రి చేతి స్పర్శకు ప్రత్యామ్నాయమా? తల్లిదండ్రుల ప్రేమకు విలువ ఎంత? ఒక బిడ్డ ఈ లోకంలోకి రావడానికి ఒక తల్లి 9 నెలలు ప్రాణాలతో పోరాడుతుంది. ఒక తండ్రి తన కలలను పక్కన పెట్టి పిల్లల కలలను నెరవేర్చడానికి జీవితాన్ని అంకితం చేస్తాడు. తన ఆకలిని మరిచి వారి కడుపు నింపుతాడు. తన కోరికలను చంపుకొని వారి కోరికలను తీర్చుతాడు. కానీ అదే పిల్లలు తల్లిదండ్రుల చివరి ప్రయాణంలో పక్కన ఉండలేకపోతే అది విజయం కాదు, అది అభివృద్ధి కాదు,
అది చదువు కాదు, అది మనిషిగా ఓటమి. సంపాదన గొప్పదా, సంస్కారం గొప్పదా? ఈరోజు చాలామంది కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు, పెద్ద పెద్ద పదవులలో కూడా ఉన్నారు, విలాసవంతమైన జీవితాలు గడుపుతున్నారు. కానీ ఒకరోజు సమయం తీసుకొని తల్లిదండ్రుల దగ్గర కూర్చోలేకపోతున్నారు, వారితో మాట్లాడలేకపోతున్నారు, వారి ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకోలేకపోతున్నారు. అలాంటి సంపాదన ఎవరికి ఉపయోగం? సంస్కారం లేని చదువు, బంధాలను మర్చిపోయే ఉద్యోగం, తల్లిదండ్రులను ఒంటరిగా చేసే విజయాలు నిజంగా విజయాలేనా? కోతులు మనకు నేర్పిన గొప్ప పాఠం ఆ రోజు భూపాలపల్లిలో చనిపోయింది ఒక కోతి మాత్రమే కాదు, మనిషి మర్చిపోతున్న మానవత్వం కూడా మన కళ్ళ ముందు నిలిచింది. ఆ మూగజీవులు తమ తోటి జీవిని వదిలిపెట్టలేదు, కలిసి బాధపడ్డాయి, కలిసి వీడ్కోలు చెప్పాయి. కానీ అత్యంత తెలివైన జీవిగా చెప్పుకునే మనిషి మాత్రం కొన్నిసార్లు తన తల్లిదండ్రుల చివరి ప్రయాణానికి కూడా సమయం కేటాయించలేకపోతున్నాడు. ఇది అభివృద్ధి కాదు, ఇది మనిషి విలువలను కోల్పోవడం. టెక్నాలజీ, డబ్బు, హోదా ఇవన్నీ జీవితాన్ని సులభం చేయగలవు, కానీ తల్లి ఒడిని భర్తీ చేయలేవు, తండ్రి భుజాన్ని భర్తీ చేయలేవు. వీడియో కాల్ చివరి ఆలింగనం కాకూడదు, ఆన్లైన్ ట్రాన్స్ఫర్ పేగుబంధానికి ప్రత్యామ్నాయం కాదు. తల్లిదండ్రులు బతికుండగానే వారితో మాట్లాడండి, వారితో సమయం గడపండి, వారిని ప్రేమించండి, వారికి తోడుగా ఉండండి. ఎందుకంటే ఒకరోజు వారిని చూడాలని అనిపించినా చూడడానికి వారు ఉండకపోవచ్చు. చివరిగా మానవత్వం గురించి మనకు పాఠాలు చెప్పాల్సిన పరిస్థితి కోతులకు రాకూడదు. మనిషి మళ్ళీ మనిషిలా మారాలి. అదే ఈ వీడియో యొక్క సారాంశం. ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోను లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇటువంటి సందేశాత్మక వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.